వెల్కమ్ టు సాయి స్టడీ సర్కిల్. ఈరోజు ముందుగా మనం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి విద్యార్థి అసలు ఎన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకి తను సరిపోతాడనేది, అంటే తన క్వాలిఫికేషన్ ఎన్ని రకాల ఉద్యోగాలకి ఎలిజిబుల్ అవుతుందనే విషయాన్ని ఇప్పుడు మనం ముందుగా తెలుసుకుందాం. ఇక్కడ ఎనీ డిగ్రీ అంటే అండర్ గ్రాడ్యుయేషన్ అని అర్థం. ఇందులో బీఏ చదివిన విద్యార్థులు, బీఎస్సీ చదివిన విద్యార్థులు, బీకామ్ చదివిన విద్యార్థులు, బీటెక్ చదివిన విద్యార్థులు, బీఫార్మసీ విద్యార్థులు, ఎంబీబీఎస్ విద్యార్థులు, వీళ్ళందరినీ కూడా మనం గ్రాడ్యుయేట్స్గా పిలవటం జరుగుతుంది. సో ఇక్కడ ప్రధానంగా కనుక గమనిస్తే టెక్నికల్గా కాకుండా నాన్ టెక్నికల్గా అసలు ఎన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలకి ఈ ఎనీ డిగ్రీ విద్యార్థులు అనేవాళ్ళు ఏ గవర్నమెంట్ జాబులకి పనికి వస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా గవర్నమెంట్ జాబులు అనేవి జనరల్గా రెండు రకాలుగా ఉంటాయి. అటు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రిలీజ్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, దాంతోపాటు స్టేట్ గవర్నమెంట్ జాబ్స్. సో ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో కనుక మనం గమనిస్తే ముందు ప్రధానంగా కొన్ని బోర్డులు ఉంటాయి. ఆ బోర్డులు అనేవి ఆ ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. ముందుగా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో కనుక మనం గమనిస్తే యూపీఎస్సీ అనే బోర్డు ఉంటుంది, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బోర్డు. ఇది సివిల్స్ అనేటువంటి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా మనకి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఆర్ఎస్ ఆఫీసర్లు రిక్రూట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఎస్ఎస్సి, స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఇది సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, గ్రూప్ డి, జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకి ఈ ఎస్ఎస్సి బోర్డు అనేది రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. ఆర్ఆర్బి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. ఇది ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఆర్పిఎఫ్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఉద్యోగాలకి రిక్రూట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కనుక మనం గమనిస్తే ఐబీపీఎస్, ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ పర్సనల్ సెలక్షన్. ఇది పీఓ, క్లర్క్, అదేవిధంగా ఎస్ఓ అనేటువంటి జాబ్ని కూడా రిక్రూట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం కనుక గమనిస్తే ఎస్ఓ జాబ్కి అందరూ ఎలిజిబుల్ అవ్వరు. అదేవిధంగా మనం కనుక గమనిస్తే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో డిఆర్డీఓ అవ్వచ్చు, దాంతోపాటు ఆర్బీఐ అవ్వచ్చు, మిగతా మన డిగ్రీ క్వాలిఫికేషన్తో చాలా రకాల ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి ఉండటం జరుగుతుంది. నెక్స్ట్ కనుక మనం గమనిస్తే స్టేట్ గవర్నమెంట్ జాబ్స్. స్టేట్ గవర్నమెంట్ జాబ్స్లో నెంబర్ ఆఫ్ బోర్డ్స్ అనేవి మనకి జాబ్ రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. అందులో ముందుగా ఏపీపీఎస్సీని కనుక గమనిస్తే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 గురించి, అదేవిధంగా ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఎస్ఐ కానిస్టేబుల్ గురించి, ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సచివాలయాలు. సో ఇలా ఓవరాల్గా మనం కనుక గమనిస్తే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అనేటువంటి అర్హత మనం కనుక గమనిస్తే సుమారు 30 రకాలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలకి మనమందరం ఎలిజిబుల్ అవుతాం. మనమందరం అంటే బీఏ చదివిన విద్యార్థులైనా, బీఎస్సీ చదివిన విద్యార్థులైనా, బీకామ్ చదివిన విద్యార్థులైనా, బీటెక్ చదివిన విద్యార్థులైనా, బీఫార్మసీ చేసిన వాళ్ళైనా, ఎంబీబీఎస్ చేసిన వాళ్ళైనా, ఇంకెవరైనా. సో వీటి గురించి డీటెయిల్గా మేము తర్వాత వీడియో చేయడం జరుగుతుంది. సో బాగా గుర్తుపెట్టుకోండి, మనం డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి విద్యార్థులందరం కూడా 30 రకాల ఉద్యోగాలకు పైగా మనం ఎలిజిబుల్ని కలిగి ఉన్నాం. సో థ్యాంక్ యూ.